జనవరి 10 వైకుంఠ ఏకాదశి. అవును. అసలు ఎంత బాగా జరుగుతాయండి. అన్ని ఆలయాల్లో చూస్తూనే ఉంటాము. ప్రధానంగా ఉన్నవి కొన్ని ఉన్నాయి మనకి. అలాగే ప్రత్యేకించి చెప్పుకునేవంటే శ్రీరంగం. వైకుంఠ ఏకాదశికి అత్యద్భుతమైన క్షేత్రం శ్రీరంగం, శ్రీరంగం తిరుమల, భద్రాచలం, అంటే కాంచీపురం, ఇలా విశేషమైనటువంటి క్షేత్రాలు, అహోబిలం, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా. అవును. అంటే ఈ వైష్ణవ స్వామి దీనికి సంబంధించిందిగా ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనేటువంటిది మనకు వస్తుందం. అవును. ఈ యొక్క ఏకాదశి అనేటువంటిది శ్రీ వైష్ణవ క్షేత్రాలలో, అంటే ఆనాడు శ్రీ వైష్ణవ క్షేత్రాలు అనేటువంటి దానికంటే ప్రతి ఇంట్లో కూడా, అంటే భారతదేశంలో చాలా మంది వైకుంఠ ఏకాదశిని, అంటే ఆనాడు చేసేటువంటి చిన్న పుణ్యమైనా కూడా మనకు చాలా అద్భుతమైనటువంటిది ఇస్తుంది అని మనకు బాగా భావన ఎక్కువ ఉంటుంది. అందుకని మనం వైకుంఠ ఏకాదశి నాడు, అంటే ఏం చేసినా ఏం చేయకపోయినా ఆనాడైనా మనం పవిత్రంగా ఉండాలి అనేటువంటి వాళ్ళ సంఖ్య గతంలో ఉండేది, ఇప్పుడు దాని యొక్క సంఖ్య చాలా అద్భుతంగా పెరుగుతుంది. వైకుంఠ ఏకాదశి మహత్యం అనేటువంటిది చాలా ఉంది, చాలా అద్భుతంగా కూడా ఉంటుంది.